ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ క్రిమినల్ తీర్పును రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 20న హలో మాల చలో ఒంగోలు కార్యక్రమం జయప్రదం చేయాలని దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియర్ అన్నారు. చీరాలలో దళిత మహాసభ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఒంగోలు అంబేద్కర్ ఓపెన్ ఆడిటోరియంలో జరుగు ఉమ్మడి ప్రకాశం జిల్లా సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా హలో మాల చలో ఒంగోలు కరపత్రాన్ని సీనియర్ రాజకీయవేత్త దళిత నాయకులు పులిపాటి బాబురావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాచవరపు జూలియర్, చప్పిడి వెంగళరావు, ఈ కార్యక్రమంలో మాల మహాసభ నాయకులు గొర్రెముచ్చు రాంబాబు, నాయవాది విజయ్ కుమార్, మేరిగ రమేష్, చప్పిడి ప్రీతం, నత్తా టింకు, కట్టా నతానియల్, అంబేద్కర్ యూత్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ రిజర్వేషన్ పైన ఈ నెల 1వ తేదీన ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పును ఆర్టికల్ 341 ధిక్కరిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 22న హలో మాల చలో ఒంగోలు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆ కార్యక్రమ కరపత్రాన్ని సీనియర్ రాజకీయవేత్త దళిత నాయకులు 1997లో మాల మహోద్యమంలో ఈ చీరాలి ప్రాంతం నుంచి కీలక పాత్ర పోషించి వేలాది మందిని హైదరాబాద్ సచివాలయంకి తరలించినటువంటి గౌరవనీయులు పెద్దలు ఆయన చేతుల మీదుగా పులిపాటి బాబురావు గారి చేతుల మీదుగా కరపత్ర ఆవిష్కరణ ఈరోజు చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని అప్పుడున్నటువంటి మాల మహానాడు ప్రస్థానం ఇప్పుడున్నటువంటి భవిష్యత్తు కార్యక్రమం మీద ఆయన్ని మాట్లాడాల్సిందిగా కోరుతాం. అందరికీ జై భీములు. మొన్న జరిగిన ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా క్రిమినల్ చట్టాన్ని సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టడం, దాని తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని పురస్కరించుకొని మానవులందరూ కలిసి భారతదేశ వ్యాప్తంగా దాన్ని వ్యతిరేకించారు. అయితే ఒక మానవులు ఒక్కళ్ళే మాత్రమే కాదు, మాదిగలు కూడా మాయావతి గారు, పాస్వాన్ చరాగ్ గారు, అనేక మంది కూడా దళిత నాయకులు జాతీయ భావంతో అందరూ కూడా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించడం కూడా జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సుప్రీంకోర్టులో కూడా వేరే బెంచీకి వేయటం కూడా జరిగింది. ఆ కార్యక్రమం మీద కొంత మానవులందరూ కూడా ఉద్యమాన్ని చేపట్టి భారతదేశం మొత్తం మీద మొన్న ఈ మధ్యకాలంలో భారతదేశాన్ని బంద్గా ప్రకటించి ఆ బంద్లో పాల్గొన్న వివిధ దళిత నాయకులు, రాజకీయ నాయకులు అందరూ కూడా దాన్ని స్వాగతించినందుకు అందరికి కూడా ప్రత్యేకంగా జై భీములు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి భారతదేశ వ్యాప్తంగా మరి పార్లమెంటులో 112 మంది ఎంపీలందరూ కలిసి మన రాష్ట్రపతి దగ్గరికి వెళ్లి వాళ్ళందరూ కూడా వాళ్ళ మెమోరాండం కూడా సమర్పించడం జరిగింది. ఎందుకంటే ఇది క్రిమినల్ చట్టం అని చెప్పేసి అనేది కొత్తగా తీసుకొచ్చేసి మరి ఒక శానిటేషన్ ఉద్యోగిగా ఉన్న వ్యక్తికి ఆ కుటుంబంలో ఇంకా చదువుకున్న పిల్లగానికి రిజర్వేషన్ కూడా రావడానికి వీల్లేదని చెప్పేసి అని కొత్తగా మోడీ ప్రభుత్వం క్రిమినల్ చట్టాన్ని కూడా ప్రవేశపెట్టడం కూడా జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా అందరూ కూడా వ్యతిరేకించారు. అయితే మాల మహానాడు తరపున అందరూ కూడా ఉద్యమం చేసి దీన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై భీమ్. ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా 1997 సంవత్సరంలో ఈ మాల మహానాడు ఉద్యమంలో మాల ఉద్యోగిగా ఉంటూ కూడా ఈ ప్రాంతంలో కీలక పాత్ర పోషించినటువంటి గౌరవనీయులు పెద్దలు గొర్రెముచ్చు రాంబాబు గారిని మాట్లాడుకుంటున్నాం. అందరికీ జై భీమ్. ఈరోజు మరి ఈ పాంప్లెట్ ఆవిష్కరణ జరుగుతాం
బాబురావు గారి పేరు మీద బాబురావు గారు దాన్ని ఓపెన్ చేయటం మా అందరి సంతోషకరం. ఎందుకంటే ఈరోజు మరి మాలలో ఐక్యతగా ఉన్నారు, మాలలో మాదిగా కలిసి ఉన్నారు, ఐక్యతగా బాగా జరిగింది.